ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగిందండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, గురువారం కల్లా నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నీ దోసెట్లో పెడతానమ్మా. నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి. నా మీద భక్తితోటి, నమ్మకంతోటి ఆ పరమేశ్వరుని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెబుతున్నారు, బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసులో ఉన్న ముఖ్యమైన మాటకి ఈరోజు బదులు ఇవ్వబోతున్నానమ్మా. ఒక ప్రశ్న నీ మనసులో తనకలాడుతుంది కదమ్మా. నాకు తెలిసినంత వరకు మిగతా వారందరూ కూడా బాబా దగ్గర ఏది కోరితే అది నెరవేరుతుంది. కోరిక తీరిన వారు ధన్యవాదాలు బాబా అని చెప్పుకోవటం నేను చూస్తూనే ఉన్నాను. నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్పుకునే రోజు రావాలి అని ఆతృతతో ఉన్నాను బాబా. నాకు మాత్రం నా కోరిక ఎందుకు నెరవేరటం లేదు? నమ్మకంతో ఓపికతో ఉండు అని చెప్తూనే ఉన్నావు బాబా. కానీ నా జీవితంలో అన్ని కర్మలు ఉన్నాయా? అన్ని పాపాలు చేసి ఉన్నానా తండ్రి? అందువల్లే నా కోరిక తీరటం లేదా? నేను అనుకున్నవి జరగటం లేదా అని నీ మనసులో అనుకుంటున్నావు కదమ్మా. ఇదే కదా తల్లి నీ మనసులో ఒక పిచ్చుక గూడులా కట్టుకున్న ఈ ప్రశ్న. అవును కదా తల్లి, ఈ ప్రశ్నకు నేను జవాబు చాలాసార్లు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నీకు కొద్దిగా వివరంగా అర్థమయ్యేలా చెప్పడానికే వచ్చాను తల్లి. నీ మనసులోని కోరిక నెరవేరడానికి ఆలస్యం ఎందుకు అవుతుందో ఇప్పుడు అర్థం చేసుకుంటావు. కొద్దిగా ఓపికగా పూర్తిగా నేను చెప్పేది వినితీరాలి తల్లి. నీ సాయి తండ్రి ప్రేమతో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడమ్మా. నేను చెప్పేది వింటావు కదమ్మా. అది ఏమిటి అంటే, ఒక కుక్క, ఏనుగు ఉన్నాయి. అవి రెండూ కూడా ఒకేసారి గర్భం దాల్చాయి. కానీ కుక్క మాత్రం 3 నెలలకే ప్రసవించి పిల్లల్ని కనింది. తర్వాత 6 నెలలకే గర్భం దాల్చింది. అది తర్వాత 3 నెలలకి ప్రసవించి పిల్లల్ని కనింది. ఇలా 11 నెలల తర్వాత ఏనుగు దగ్గరికి వెళ్ళి కుక్క ఇలా అంటుంది, నేను చూడు 2 సార్లు గర్భం దాల్చి ఎన్నో పిల్లలకి జన్మనిచ్చాను. నీవు ఇంకా గర్భంతోనే ఉన్నావు, పిల్లల్ని ప్రసవించలేదు. నువ్వు ఇంత పెద్దదానివైండి కూడా పిల్లల్ని ప్రసవించలేదు. నీకంటే నేనే గొప్పదాన్ని అని కుక్క ఏనుగుతో అంటుంది. అప్పుడు ఏనుగు సమాధానమిస్తుంది, నువ్వు కుక్కవి, నా కడుపులో మోసేది కుక్క పిల్లనా? కాదు, నేను ఏనుగు పిల్లకి జన్మనివ్వబోతున్నాను. ఈ ఏనుగు బిడ్డ బయటికి రావాలి అంటే ఎక్కువ రోజులు పడుతుంది. అంటే ఏనుగు బిడ్డతోటి ఎంతోమంది ఆడుకుంటారు, ఒక దైవంగా చూస్తారు, ఒక బ్రహ్మాండంగా చూస్తారు. కానీ నీ పిల్లల్ని అలా చూడరు కదా. అందువల్లే ఏదైనా ఒక బ్రహ్మాండం బయటికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆలస్యమవుతుంది. నేను బ్రహ్మాండాన్ని మోస్తున్నాను కుక్క, అందువల్లే ఆలస్యమవుతుంది. అదే నీకు నాకు తేడా అని కుక్కతోటి ఏనుగు అంటుందన్నమాట. అర్థమైంది కదా తల్లి. నువ్వు కూడా బ్రహ్మాండాన్ని మోస్తున్నావు. నీ ఓపికకు, నీ నమ్మకానికి, నీ భారానికి, నీ ఓపిక తగ్గ మంచి ఫలితం రావాలి అంటే ఎదురు చూడక తప్పదు తల్లి. ఫలితం పెద్దదిగా ఉన్నప్పుడు కాలం ఆలస్యం చేస్తుంది. ఎంతకాలం ఆలస్యం అవుతుందో అంత పెద్ద ఫలితాన్ని పొందుతావు తల్లి.
నీ కోరికలు తీరేందుకు ఆలస్యం అవుతుంది అంటే అతిపెద్ద మొత్తంలో నీ కోరిక నెరవేరబోతుంది అని అర్థం చేసుకో అమ్మా. ఈ జీవితాన్ని కూడా అర్థం చేసుకో అమ్మా. జీవితంలో సాధించేది చాలా ముఖ్యం అని. ఓపికగా ఉంటే పెద్ద బ్రహ్మాండాన్ని చూస్తావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోరికలు నెరవేరాయి అని నువ్వు దిగులు పడవద్దు. నాకు నెరవేరలేదే అని బాధపడవద్దు. వాళ్ళ ఆశలు వేరు, మొక్కులు వేరు. వారి జీవితం కూడా వేరు. వాళ్ళతో నిన్ను పోల్చుకోవద్దమ్మా. నీ జీవితం వేరే. ఆ లెక్క వేరేలా ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేరకుండా లేదు కదమ్మా. నీ జీవితానికి కావలసింది లేకపోతే ఇవ్వటానికి నేను నీ ముందుకు రాను తల్లి. నీకు ఏది మంచి జరుగుద్దో అది ఇవ్వటానికి తయారుగా ఉంటాను తప్పితే నిన్ను బాధించే బాధపెట్టే ఏ కోరికలైనా ఇవ్వటానికి నేను తయారుగా ఉండను తల్లి. నేను ఇప్పుడు కూడా చెబుతున్నానమ్మా. నీ నీ న్యాయమైన కోరికలు, నీ జీవితానికి మంచి జరిగే కోరికలు తప్పకుండా నేను నెరవేరుస్తానమ్మా. నీకంటూ ఒక మంచి కాలం వస్తుంది. ఆకాశం నీ వశం అవుతుంది. నీ సాధనలు ప్రజలు గుర్తిస్తారు. నువ్వు సాధించే కాలం దగ్గరలోనే ఉందమ్మా. అందరూ ఆశ్చర్యపడేలా ఈ సాయి బిడ్డ జీవించబోతుందమ్మా. బాబా తండ్రి చెప్పిన మాటలు అర్థమైతే ప్రశాంతంగా ఉండు తల్లి. దేనికి కూడా దిగులు పడవద్దు. మిగతావన్నీ నీ బాబా తండ్రి నేనే చూసుకుంటాను. నమ్మకంతో ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది. దానికి తోడు నీ బాబా, నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీ తోడుగా నీ వెనకాలే ఉంటాడు. నీ బాబా ఉండగా భయమెందుకమ్మా. సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.